అందరికీ నమస్కారం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే అంటే ఉద్యోగులు సహకరించినట్లు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ ఇష్యూ? అలాంటి భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే 190 మంది రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 190 మంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఏ సమస్య లేదు వాళ్ళకి. వాళ్ళ సమస్యల్లా ఒక రెవెన్యూ సమస్య. ఎంఆర్ఓ మాటిండు, ఆర్ఐ మాటిండు, విఆర్ఓ మాటిండు, ఆర్డీఓ ఇండు, కలెక్టర్ ఇండు, ఎవరు ఈయన పరిస్థితులు లేరు. ప్రజలకు ఎవరు జవాబుదారితనంగా ఉండడం లేదు. సార్, బేసిక్ గవర్నమెంట్ కి వీళ్ళే మెయిన్ పిల్లర్స్ అనుకోండి కదా, వీళ్ళే వినకపోతే ఎట్లా ఉంటుంది? ప్రభుత్వంలో రెండు మెయిన్ డిపార్ట్మెంట్స్, ప్రజలతోటి డైరెక్ట్ రిలేషన్స్ ఉండే డిపార్ట్మెంట్స్ ఏమంటే అంటే రెవెన్యూ ఒకటి, పోలీస్ ఒకటి. ఈ రెండు ఓవర్ యాక్షన్ చేస్తే ప్రభుత్వం దెబ్బతింటుంది, ఏ ప్రభుత్వం ఉన్నా. ఈ రెండు కనుక ప్రజలకి సక్రమంగా జవాబుదారితనంతో పారదర్శకంగా కనుక పనులు చేస్తే ఆ ప్రభుత్వం పదిలంగా ఉంటుంది, ఓడిపోదు. ఆ ప్రభుత్వం దిగిపోదు, ఆ పార్టీ ఓడిపోదు. కానీ ఈ రెండు డిపార్ట్మెంట్లు ఓవర్ యాక్షన్ చేయడం గత కొంతకాలంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా రెవెన్యూ ఓవర్ యాక్షన్, పోలీసు ఓవర్ యాక్షనే. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి దాదాపు 6,700 గ్రామాల్లో రీసర్వే అని చెప్పి పెట్టి ఒక్క ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ వాళ్ళు వచ్చి రైతుల సమక్షంలో రీసర్వే చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి హౌస్ నుంచి బయటికి రాకుండా వాళ్ళు చెప్పింది నమ్మి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు, కేవలం రెవెన్యూ కారణంగా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ప్రధాన కారణాలు ఒక టాప్ 5 లెక్కేస్తే నెంబర్ 1 రెవెన్యూ సమస్య ఉంటుంది, నెంబర్ 2 పోలీసు, ఇవి ఉంటాయి. మిగతా సమస్యలు ఉంటాయి, మిగతా ఆయన హామీలు ఇవ్వలేదు, ఇవన్నీ మామూలే. కానీ ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రీసర్వే, ప్లస్ ఆయన ఫోటోలతోటి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయటం. మొత్తం రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూసే ఆయన కొంప ముంచినాయి. లేకపోతే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిండేవాళ్ళే. ఎందుకంటే 190 మంది ఇవాళ రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటే గత ప్రభుత్వం తాలూకు వాసనలే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వాటిని పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చిన కారణంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 164 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. మరి పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సిసోడియా కమిటీ వేశారు. సిసోడియా కమిటీ సిఫార్సులు ఇచ్చింది. అవినీతి పాల్పడే అధికారిని డిస్మిస్ చేయముంది. ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాదు ఇప్పటి వరకు. ఒక్క అధికారి కూడా ఇప్పుడు డిస్మిస్ కాల. లాస్ట్కి నాకు గుర్తొస్తుంది ఈ సమస్యలను చూస్తుంటే, నేను మొన్న విలేజెస్లోకి వెళ్ళాను. విలేజెస్లోకి వెళ్ళి పబ్లిక్తో మాట్లాడుతుంటే వాళ్ళు అన్ని సమస్యలు మొత్తం ఇవే, రెవెన్యూ సమస్యలు మొత్తం. మా పొలం అమ్ముకోలేకపోతున్నాం, మా పొలం బ్యాంకులో పెట్టుకోలేకపోతున్నాం, మా పొలం కనీసం పెళ్లి చేసేటప్పుడు మా పిల్లోడికో ఇవ్వలేకపోతున్నాం. సార్, ఇక్కడ పరిష్కరించడం అంటే రెవెన్యూ అంటే వీటిని పరిష్కరించడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి కదా. సో అంటే ఇంకా వాళ్ళని జాబ్ నుంచి తీసేయాలంటారా? పరిష్కరించడం కష్టం కాదు, పరిష్కరించాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అది. ఎందుకనంటే రీసర్వేకు ముందు సమస్యలు తక్కువ ఉండి రీసర్వే పెట్టిన తర్వాత సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. 190 మంది సమస్యలు ఇరుక్కుపోయారు. రీసర్వే పెట్టక ముందు 1B సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. 1B సంబంధించిన వివరాలు ఉంటాయి, అడంగలు ఉంటుంది, తర్వాత RORలో ఉండేటువంటి ఆన్లైన్లో మొత్తం వివరాలు ఉంటాయి. 1Bలో గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ యాజ్ ఇట్ ఈస్గా వివాదాలు లేనటువంటి వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు ఇష్యూ చేసేస్తే రెండో ఆలోచన లేకుండా, అసలు రీసర్వే కూడా అవసరం లేకుండా 180 మంది సమస్యలు తిరిగిపోతాయి. ఇంకో 10 మంది ఉంటాయి, 10% మంది ఉంటాయి. ఓకే, ఈ 10% ఏదైనా ఉంటే అప్పుడు రీసర్వే పెట్టుకోండి. అసలు మీరు రీసర్వే అని చెప్పేసి లేని సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు రీసర్వే పెడుతున్నారు అని అంటే, రీసర్వే చేస్తేనే ఫండ్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కోసం వీళ్ళు రీసర్వే పెట్టి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే పెద్ద కష్టమేం కాదు, కానీ వాళ్ళలో జవాబుదారితనం, పారదర్శకత అనేది ఉండాలి. పైన పాలకులు చెప్పిన దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే పాలకులు చెప్పింది ఇంప్లిమెంట్ చేయట్లేదో అప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఇవాళ అన్ని దొంగ లెక్కలు చెప్తున్నారు చంద్రబాబు గారికి ఉద్యోగులు. కలెక్టర్లు చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, దొంగ లెక్కలు చెప్తున్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కరించినట్టు వాళ్ళు రికార్డులో పొందుపరుస్తున్నారు. కారణం ఏంటంటే రీసర్వేకి ఒక టైం పెట్టారు.
ఈ రీసర్వే చేసి సబ్మిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ కోసం వీళ్ళు నానా రకాల గందరగోళం సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రీసర్వే పేరుతోటి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, తెలంగాణలో కూడా ధరణి అనేది 2 పోర్టల్ పెట్టి ఆ ధరణి పోర్టల్లో ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలుసు. దాదాపు ఇక్కడ కూడా కొన్ని వేల ఎకరాలు గల్లంత అయిపోయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,40,000 ఎకరాలు పైగా అసైన్ ల్యాండ్స్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ గల్లంత అయిపోయాయి. ఇప్పుడు వాటిని 22A కింద కొంతమంది పెట్టి ఫ్రీ హోల్డ్ చేస్తే, కొంతమంది కొన్ని రకాలుగా చేసి ఆ రోజున 5,40,000 ఎకరాలని గల్లంత చేసేది. దానికి సంబంధించిన రికార్డ్సే లేవు. ఇంకోటి ఏంటంటే, మీకు అధికారులు రెక్టిఫై చేసుకోవడానికి సర్వర్లో వివరాలు కూడా లేవు. ఎందుకు వివరాలు లేవంటే 2024 ఎన్నికలకు ముందు మీరు కనుక గుర్తు చేసుకుంటే దాదాపుగా 4-5 రోజుల పాటు సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. రెవెన్యూకి సంబంధించిన సర్వరు షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అది మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది, యాక్టివేట్ అయ్యింది. అంటే ఈ 4 రోజుల పాటు ఏం చేశారు? సర్వర్ని షట్ డౌన్ చేసేసి ఆ 4 రోజుల పాటు ఏం చేశారని అంటే, వాళ్ళకి కావాల్సినటువంటి భూముల్ని ప్రీ హోల్డ్ చేయటం, కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి భూముల్ని ప్రీ హోల్డ్ నుంచి తప్పించేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఎక్కించడానికి ఈ తతంగం అంతా చేశారు. సార్, బట్ ఇక్కడ ఓవరాల్ గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పటికి 2 years అవుతుంది కదా, సో ఓవరాల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నేను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఒక జర్నలిస్ట్ అనుభవంతో 28 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేసి, ప్రభుత్వ ఉద్యోగం, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా సరే ఈ రెవెన్యూ సమస్యలు కనుక ఇలా ఉంటే ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటుంది ప్రభుత్వం మీద. ఎందుకనంటే ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి భూమి ఉంటుంది. అది ఏదో ఒక భూమి, అసైన్డ్ భూము, పట్టా భూము, లేదంటే ఇంటికి సంబంధించిందో లేదా ఇంకోటో భూములు ఉంటాయి. ఈ భూములకు సంబంధించి సమస్యలను పరిష్కరించినప్పుడు అదొక సెంటిమెంట్ తోటి ఉంటాయి భూములు అనేవి. భూములు కానీ, ఇళ్ళు కానీ, ఇవన్నీ కూడా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి అంశాలు. మీకు వాటిని తన సొంతం అనుకుంటుంటారు వాళ్ళు తరతరాలుగా. అలాంటి వాటికి నీ రైట్ లేదు అని నీకు అనిపించినప్పుడు, లేదా నీ భూమి ఇంకొకరి పేరు పైన ఉంది అన్నప్పుడు, లేదా వాళ్ళ భూమి నీ పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళు కానీ ఇలా రకరకాలుగా ఇబ్బందులుగా ఉన్నప్పుడు వాడు అసంతృప్తిగా ఉంటాడు, ఎవరైనా సరే. కాబట్టి ఈ సమస్యని ప్రధాన అంశంగా తీసుకొని పరిష్కరించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చినా కానీ ప్రజల్లో అసంతృప్తి అనేది పోయే అవకాశం లేదు. ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరులు చర్చించుకుంటున్నా కానీ ఇదే అంశం వినపడుతుంది. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్లకుండా, అక్కడికి చేరకుండా అధికారులు మభ్యపెడుతున్నారు. కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదనాం అవుతుంది. అధికారులు చూడాలి, ఈ సమస్యలన్నింటి పరిష్కారం అధికారులు చూడాలి. అధికారులు చోట్ల దాదాపుగా 8,50,000 కంప్లైంట్స్ ఇప్పుడు ఉన్నాయి. కంప్లైంట్ చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి నేనే ఉన్నానండి, నేను కంప్లైంట్ చేయాల. ఎందుకు చేయలేదంటే చూద్దాం అసలు వీళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసారు. ఆ గతంలో ఇష్యూ చేసినటువంటి పాస్ పుస్తకాలు చల్లవన్నారు కాబట్టి దాన్ని పక్కన పడేసాం, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలి కదా. ఇష్యూ చేసిన తర్వాత అసలు వాళ్ళు ఏం ఇష్యూ చేస్తారో నాకు తెలిసిన తర్వాత నేను కంప్లైంట్ పెట్టాలి. సో వన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు, ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి ఇష్యూ చేస్తారని అంటున్నారు. ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ నేను కంప్లైంట్ చేయాలి. అప్పుడు 8,50,000 కంప్లైంట్స్ ఇప్పుడు వరకు ఉన్నాయి. అవి కొన్ని లక్షలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి రెవెన్యూ సమస్యని పరిష్కరించకపోతే చాలా దారుణమైన పరిస్థితిని చాలా దారుణంగా భద్రమయ్యే అవకాశం ఉంది ఏది ప్రభుత్వం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగా కంటిన్యూ అయినటువంటి వ్యవహారం ఇది. దీన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని దీన్ని కనుక సార్ట్అవుట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ప్రజల్లో అసంతృప్తిని మనం కాదనలేని పరిస్థితి. గతంలో పోలవరాన్ని ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి రివ్యూ చేసి ఈ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి వారం ఒక రోజుని తీసుకొని ఆయన కనుక రెవెన్యూ సమస్యను రివ్యూ చేసి వాస్తవాలు చెప్తున్నారా లేదా అబద్ధాలు చెప్తున్నారా ఈ అధికారులు అని చెప్పి కనుక ఆయన ఎంక్వైరీ చేస్తే అప్పుడు నిజాలు బయటపడతాయి. వాళ్ళు ఒకటంటే ఒకటి సాల్వ్ చేయకుండా, ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయకుండా, రైతులకి పిలిచి సర్వే చేయకుండా వాళ్ళు సర్వే చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. సమస్య అక్కడ ఉంది, సమస్య పరిష్కరించినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఉద్యోగులు. కాబట్టి ఉద్యోగుల మాట వింటే ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా బదనాం అవుతుంది, ప్రజల్లో చులకన అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఉద్యోగులు చెప్పేటువంటి మాయ మాటలు, అబద్ధపు మాటలు
నమ్మకుండా ప్రత్యేకించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కొంప ముంచబోతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రజల్లో ఇవాళ ప్రజల ఆగ్రహం ఏదన్నా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద. Yes, sir. గతంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు 5-6 మంది ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇక్కడ తెలంగాణలో. అలాంటి పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అని అంటే రెవెన్యూ సమస్యను పరిష్కరించాలి. లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఆ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది మనం భవిష్యత్తులో. ఓకే సార్, థ్యాంక్ యూ.